దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాద శ్రీవల్లభ చరితామృత మహిమ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ చరితామృత మహిమ వివిధ అధ్యాయములలో ఇంకనూ ఈ విధముగా వివరింపబడినది. అధ్యాయము 31లో ధర్మగుప్తులు శంకర భట్టులతో శ్రీపాదులు ఇట్లనిరి: నాయనలారా, మీకు దశమహావిద్యా స్వరూపమును ఏ రోజున ఎంత ఎవరి ద్వారా బోధింపవలెనో నిర్ణయించి ఆ రీతిగా బోధించెదను. దశమహావిద్యా స్వరూపిణి అయిన అనఘాదేవిని, ఆ అనఘాదేవికి ప్రభువైన అనఘుని అర్చించు వారికి వారి బిడ్డలైన అష్టసిద్ధులను తమ అనుగ్రహమును ప్రసాదించును. మీరు ప్రతి మాసమునందును బహుళాష్టమియందు అనఘాష్టమిని చేయుడు. మీ యొక్క సమస్త కోరికలు ఫలించును. శంకర భట్టు నీచే రచించబడు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమును పారాయణము చేసుకొని ఆ తరువాత వెంటనే వచ్చు శుక్ల అష్టమియందు గాని బహుళ అష్టమియందు గాని అనఘాష్టమి వ్రతమును చేసుకొని 11 మందికి సరిపడా భోజనములు లేదా తత్తుల్య ద్రవ్యమును భోజనార్థము వినియోగించిన వెంటనే ఫలితములు పొందగలరు. చరితామృత పారాయణ మహిమ. శ్రీ చరితామృత గ్రంథమును కేవలము గ్రంథముగా తలపకుడు. అది ఒక సజీవమైన మహాచైతన్య స్రవంతి అని గ్రహింపుడు. ఆ అక్షరములలోని శక్తి మీరు పారాయణ చేయునప్పుడు నా భావనా చైతన్యములోనికి ప్రవహించును. నాతో మీరు మీకు తెలియకుండగానే భావ సంపర్కము కలిగి ఉండుట వలన ధర్మబద్ధమైన మీ కోరికలన్నీయు నా కృప వలన తీరుచుండును. ఈ గ్రంథరాజము మీ పూజా మందిరమున భద్రపరచబడినను శుభప్రద స్పందనలను కలిగించుచుండును. దురదృష్టమును కలిగించని శక్తులను చీకటి శక్తులను తరిమివేయబడుచుండును. తెలిసి గాని తెలియక గాని శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమును నిందించువారి విమర్శించువారి అనేక జన్మముల పుణ్యఫలములను ధర్మదేవతలు దఫాలుగా తీసుకొని పోయి యోగ్యులైన పేదవారికి పంచుచుందురు. ఈ రకముగా మీరు పేదవారు అగుటయు పేదలు భాగ్యవంతులగుటయు జరుగుచుండును. ఇది అక్షర సత్య గ్రంథమని ప్రమాణము చేసి చెప్పబడుచున్నది. ఇది స్వతః ప్రమాణము. దీనిని నిందించువారు విమర్శించువారును తమ పుణ్యరాశిని దఫాలుగా పోగొట్టుకొని కడకు దరిద్రులగుదురు. దరిద్ర బాధ నివృత్త్యర్థమై ఈ గ్రంథమును శ్రద్ధాభక్తులతో పఠింపుడు. అధ్యాయము 38 యందు ధర్మగుప్తులు శంకర భట్టునకు బైరాగి తారసపడిన వివరము ఈ విధముగా నుండెను: మేము పీఠికాపురమునకు ప్రయాణమగు దారిలో ఒక బైరాగి తారసపడెను. అతడొక రావి చెట్టు మొదటన కూర్చొనియుండెను. అతని కన్నులు తేజస్వంతములై ఉండెను. మేము వచ్చునంతలో అతడు, మీరు శంకరభట్టు ధర్మగుప్తులు కదాయని ప్రశ్నించెను. మేము అవునంటిమి. ఈ రావి చెట్టు మొదట్లో కొంతసేపు విశ్రాంతి తీసుకొనుడనెను. మీ వద్ద శ్రీపాద శ్రీవల్లభుల వారి చర్మ పాదుకలున్నవి కదాయని అడిగెను. మేము అవునంటిమి. మీరు ఆ చర్మ పాదుకలను నాకిచ్చి నా యొద్దనున్న కాలనాగు యొక్క మణిని స్వీకరింపుడనెను. మేము సరే అంటిమి. వానితో, అయ్యా, నేను శ్రీవారి దివ్య చరిత్రమును వ్రాయు సంకల్పములో నుండగా వారి జీవితములో ఒక్కొక్క సంవత్సరములోనూ జరిగిన ఒక్కొక్క సంఘటనము చెప్పు శ్రీచరణుల భక్తులు నాకు తారసిల్లుచుండిరి. దీనికి కారణమేమయ్యుండునని ప్రశ్నించి తిని. అంతటా ఆ బైరాగి, శ్రీపాదుల వారు ఆది భైరవి ఆది భైరవుల సంయుక్త స్వరూపము. కాలమును శాసించు కాలభైరవులు కూడా వారే. వారు కాల స్వరూపులు. కాలపురుషుడు వారికంటే భిన్నుడు కాదు. వారు మహాకాల స్వరూపము. ఎప్పుడు ఏ సంఘటనను కలిగించవలెనో వారికే ఎరుక. అందుచేత అవ్యక్తమున ఉన్న శ్రీపాదుల వారి సంకల్ప స్వరూపము పసిగట్టుటకు దేశకాలములలో బందీలుగా ఉన్న ఏ జీవికిని సాధ్యము కాదు. దేశకాలములతో ఆడుకొనుట వారికి బంతి క్రీడ వంటిది. జీవుల వికాస క్రమము, ఆయా జీవుల స్వభావములు, వాటి ధర్మములు, వాటి కర్మములు, వాటి ఫలితములు, వాటి ప్రభావములు అన్నీయును వారి ఆధీనము.
మహాపండితుడనని గర్వించు వారిని త్రుటిలో వారు అజ్ఞానులుగా మార్చగలరు. మహా అజ్ఞానుని సమస్త వేదాంగములు తెలిసిన మహాపండితునిగా మార్చగలరు. వారిది యోగ సంపన్న అవతారము. వారిని అవతార పురుషునిగా సాక్షాత్తు దత్తప్రభువుగా గుర్తించుటకు ఎంతయో పాపరాశి దగ్ధము కావలెను, ఎంతయో పుణ్యరాశి గుట్టలు గుట్టలుగా పడి ఉండవలెను. ఇది సాధారణ నియమము. అయితే వారి కృపాకటాక్షములు కలిగిన ఎడల ఈ సాధారణ నియమములకు అతీతముగా వారు భక్త సంరక్షణమును చేయుచుందురు. వారు క్షణ క్షణ లీలావిహారి శ్రీ వల్లభుల వారి చరితామృతమును అధ్యయనము చేయువారికి ఒక క్రమమైన పద్ధతిలో వికాస కార్యక్రమము జరుగుచుండును. అందువలననే వారి జీవితమునందలి ఒక్కొక్క సంవత్సరములోని కేవలము 1-2 లీలలు మాత్రమే నీకు తెలియజేయబడుటయు, అవి కూడా క్రమానుగతముగా తెలియజేయబడుటయు వారి దివ్యలీలలోని అంతర్భాగము. వారు కేవలము ఒక్క భూగోళము యొక్క వికాసము కొరకే అవతరించిరనుకొనుట పొరబాటు. అనేక కోటి బ్రహ్మాండములు అనుక్షణమును సృష్టి స్థితి లయములనందుచున్నవి. వాటిలోని పరిణామ క్రమమంతయును సదా వారి హస్తగతమయ్యున్నది. వారి దివ్య నేత్రముల కనుగొలకుల యందు కోటానుకోట్ల బ్రహ్మాండములు వృద్ధి క్షయములను పొందుచుండును. ఇదియే వారి నిజతత్వము. అసలు నిరాకారముగా నుండెడి ఆ పరతత్వము అవ్యక్తమునందు ఏ స్థితిలో ఉన్నదో తెలియరాని ఆ మహాతత్వము నరాకారమున పీఠికాపురములో అవతరించుటయే ఒక దివ్యలీల. అవతరించిన తదుపరి జరుపు లీలలకు అంతెక్కడిది? వేదములు కూడా వారిని గురించి వర్ణించి మౌనమును వహించినవి. వారి యొక్క జ్ఞానము అనంతము, వేదముల జ్ఞానము పరిమితము. వారి శక్తి అనంతము, కరుణ అనంతము. వారు అన్ని దేశములందును అన్ని కాలములందును ఉందురు. వారు సత్యమునకు సత్యము, జ్ఞానమునకు జ్ఞానము, అనంతమునకు కూడా అందరాని మహా అనంతము. అధ్యాయము 43 యందు శ్రీ భాస్కర పండితులు శంకర భట్టు ధర్మగుప్తులతో ఇట్లు చెప్పిరి. అనఘాదేవి యొక్క స్వరూపము, అనఘుని స్వరూపము, అనఘావ్రతము దత్తభక్తులు విధిగా ఆచరించవలసినది. శ్రీ అనఘాదేవి యొక్క రూపము లక్ష్మీదేవి. ఆమెలో రాజరాజేశ్వరి లక్షణాలు, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉన్నవి. శ్రీ అనఘుని యొక్క రూపము విష్ణువు. ఆయనలో పరమేశ్వరుని లక్షణాలు, త్రిమూర్తుల లక్షణాలు నిండుగా ఉన్నవి. కావున శ్రీ అనఘాదేవి సమేత అనఘుని ఆరాధించుట సర్వశ్రేయోదాయకము. అనఘాష్టమి వ్రతము దత్తభక్తులు విధిగా ఆచరించవలసిన వ్రతము. ఈ వ్రతమును ఆచరించుట వలన సర్వశుభములు పొందవీలగును. అనఘావ్రతము దత్తభక్తులు విధిగా ఆచరించవలసినది. నాయనలారా, శ్రీ అనఘాదేవి సమేతుడైన అనఘుడు శ్రీపాద శ్రీవల్లభ రూపమున భూమిలో అవతరించి ఉన్నాడు. జీవరాశుల భౌతిక, మానసిక, ఆత్మిక చైతన్యములకు చాలా సన్నిహితుడై ఉన్నాడు. అతడు స్మర్తృగామి, అనగా పిలిచిన వెంటనే పలికెడి స్వభావము కలవాడు. తన భక్తుల, ఆశ్రితుల కష్ట నష్టములను రూపుమాపి ఇహపర సుఖముల నీయగల సర్వసమర్థుడు. దశమహావిద్యలను ఆరాధించుట వలన కలుగు ఫలమును శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించిన దత్తుని ఆరాధించుట వలన వెంటనే కలుగును. వివిధ దేవతలను ఆరాధించుట వలన తప్పకుండా శుభఫలములు కలుగుచుండును. అయితే దత్తారాధనము వలన ఆయా దేవతలిచ్చడి శుభఫలములు శీఘ్రముగా లభించును. దత్తుడు సర్వదేవతా స్వరూపుడును, చతుర్యుగ అవతారమును, అవతార సమాప్తి లేని మహావతారమైన కారణమున ఇది సులభ సాధ్యమై ఉన్నది. శ్రీపాదుల చరితామృత మహిమ. నాయన శంకరభట్టు, నీవు రచించెడి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమను మహాపవిత్ర గ్రంథమును మహాయోగులు, మహాపురుషులు కూడా అధ్యయనము చేసెదరు. వారు దానిని సంధ్యాభాషకు సంబంధించిన వ్యాకరణ సహాయమున అర్థము చేసుకుందురు. వారు పొందు యోగ విభూతులు బహు చిత్ర విచిత్రమైనవిగానుండును. భౌతిక స్థాయిలోని మనుజులు దీనిని పారాయణము చేసిన ఎడల ఇహపర సుఖములను, శుభములను పొందుదురు. ఇది అక్షర సత్య గ్రంథము గనుక దీనిలోని ప్రతి అక్షరమునందును యోగశక్తి నిండియుండును.
ప్రతి అక్షరమును బీజాక్షర శక్తి కలిగియుండును. ఈ పవిత్ర గ్రంథమును ఏ భాషలో చదివినను భక్తి శ్రద్ధలు కలిగియున్న ఎడల ఒకే రకమైన ఫలితమునిచ్చును. ఇది ఆ మహాప్రభువు యొక్క అక్షర స్వరూపము. అధ్యాయము 44 యందు శ్రీ భాస్కర పండితులు శంకర భట్టుతో ఇట్లనిరి: నీవు వ్రాయు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అక్షర సత్య గ్రంథము. ఇది పలు భాషలలోనికి అనువదింపబడును. ఆ మహాపవిత్ర గ్రంథమును ఏ భాషలో పారాయణము చేసినను విశేష ఫలము సంప్రాప్తించును. తన చరితామృతమును అనువదించుటకు యోగ్యత కలవారిని తానే ఎన్నుకొందుననియు, ఆ గ్రంథమును అనువదించు సందర్భములందు కూడా అనువాదకునిపై కూడా తన విశేష కృపాదృష్టి ఉండుననియు, ఈ గ్రంథము పూజామందిరమునందు ఉంచుకొని పూజించుకొన్నను కూడా తన కృప లభించుననియు, కలియుగములో ఈ గ్రంథ పారాయణము వలన సర్వ శుభములును పొందుటకు వీలగుననియు ఆ మహాప్రభువులే సెలవిచ్చిరి. అందుచేత నీవు ఈ గ్రంథమును వ్రాయుట అనునది ఒక కుంటి సాకు మాత్రమే. వారి శ్రీచరణములే ఈ గ్రంథమును నీ చేత వ్రాయించుచున్నవి. అధ్యాయము 51లో ఈ విధముగా చెప్పబడినది: గ్రంథ పారాయణ మహిమ. ఇంతలో ఆశ్వయుజ కృష్ణ ద్వాదశి వచ్చెను. ఆనాడు హస్తా నక్షత్రము. కృష్ణానదిలో స్నానమాచరించిన పిదప శ్రీపాద శ్రీవల్లభుల వారు కొంతసేపు ధ్యానస్థులైరి. నేను గాడిపొయ్యి ఎంత రాజేసినను రాజుకోలేదు. అగ్ని ఆరిపోయెను. శ్రీపాదుల వారు నన్ను ఇంకొక పర్యాయము స్నానము చేసి రమ్మనిరి. తదుపరి ఇట్లు చెప్పనారంభించిరి: నాయనా శంకరభట్టు, నేను గుప్తరూపమున ఉండుటకు సమయమాసన్నమైనది. నేను కృష్ణానదిలో అంతర్హితుడనయ్యేదను. నేను ఈ కురువపురమున గుప్తరూపముగా తిరుగుచుందును. తరువాత నృసింహ సరస్వతి అను నామమున సన్యాసి ధర్మమును పునరుద్ధరించుటకు వచ్చెదను. నీవు రచించడి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమను మహాపవిత్ర గ్రంథము భక్తజనుల పాలిట కల్పతరువు కాగలదు. అది అక్షర సత్య గ్రంథము కాగలదు. ఆకాశమునందు శబ్దము మాత్రమే ఉండును. నేను దిక్కులనే అంబరములుగా కలిగిన వాడను. అందులనే నేను దిగంబరుడుగా పిలువబడెదను. మనోమయ ప్రపంచమును సరిచేయుటకు ఈ గ్రంథ పఠనము ఎంతగానో తోడ్పడగలదు. ఈ గ్రంథమును పారాయణము చేయువారలకు ఇహపర సాధనములు సమకూరును. ఇందలి ప్రతి అక్షరమును వేదవాక్కులతో సమానమని ఎరుగుము. నీవు వ్రాసడి సంస్కృత ప్రతి నా మహాసంస్థానమునందలి ఔదుంబర వృక్షము క్రింద అనేక నిలువుల లోతులో శబ్దస్వరూపముగా నిలచియుండును. అచ్చట నుండి వెలువడు దివ్య శబ్దములు చర్మగతమైన శ్రోత్రములకు వినబడవు. హృదయమునందు నా పిలుపును అందుకున్నవారు ఖచ్చితముగా నా దర్శనమునకు రాగలరు. నేను నా భక్త సంరక్షణమునందు అప్రమత్తుడను. నీ యొక్క సంస్కృత ప్రతికి తెలుగు అనువాదము కూడా వచ్చును. అది బాపనార్యుల వారి 33వ తరములో వెలుగులోనికి వచ్చును. అది అనేక భాషలలోనికి అనువదింపబడును. దానిని ఏ భాషలో చదివినను దివ్యానుభవములు రక్షణ ఒకే విధముగా నుండును. అధ్యాయము 14 యందు శ్రీపాదులు భక్తులకు తెలిపిన ద్వాదశ అభయవాక్యములు తెలుపబడినవి. శ్రీపాదులు భక్తులకు తెలిపిన ద్వాదశ అభయవాక్యములు. శ్రీపాదుల వారు దత్తదాసుని ఇంట పలికిన వచనములను శ్రద్ధగా ఆలకింపుము. నా చరిత్ర పారాయణము చేయబడు ప్రతి చోట నేను సూక్ష్మరూపమున ఉందును. మనోవాక్కాయ కర్మలచే నాకు అంకితమైన వానిని నేను కంటికి రెప్పవలే కాపాడుచుందును. శ్రీ పీఠికాపురమున నేను ప్రతినిత్యము మధ్యాహ్న సమయమున భిక్ష స్వీకరించెదను. నా రాక దైవరహస్యము. సదా నన్ను ధ్యానించు వారి కర్మలను అవి ఎన్ని జన్మ జన్మాంతరముల నుండి ఉన్నవి అయినను వాన్నన్నింటినీ భస్మీపటలము గావించెదను. అన్నమో రామచంద్ర అని అలమటించు వారికి అన్నము పెట్టినచో నేను ప్రసన్నుడనయ్యేదను. నేను శ్రీపాద శ్రీవల్లభుడను. నా భక్తుల ఇంట మహాలక్ష్మి తన సంపూర్ణ కలలతో ప్రకాశించును. నీవు శుద్ధాంతఃకరణుడవేని నా కటాక్షము సదా నీ యందు ఉండును. నీవు ఏ దేవతా స్వరూపమును ఆరాధించినను ఏ సద్గురువును ఆలంబనముగా చేసుకొన్నను నాకు సమ్మతమే.
నీవు చేయు ప్రార్థనలన్నీయును నాకే చేరును. నీవు ఆరాధించు దేవతా స్వరూపము ద్వారాను నీ సద్గురువు ద్వారాను నా అనుగ్రహమును నీకు అందజేయబడును. శ్రీపాద శ్రీవల్లభుడనిన పరిమితమైన ఈ నామరూపము మాత్రమే కాదు, సకల దేవతా స్వరూపములను సమస్త శక్తులను అంశలుగా కలిగిన నా విరాట్ స్వరూపమును అనుష్ఠానము ద్వారా మాత్రమే నీవు తెలుసుకొనగలవు. నాది యోగ సంపూర్ణ అవతారము. మహాయోగులు మహాసిద్ధ పురుషులు సదా నన్ను ధ్యానించెదరు. వారందరూ నా యొక్క అంశలే. నీవు నన్ను ఆలంబనముగా చేసుకున్న ఎడల నేను నీకు ధర్మ మార్గమును కర్మ మార్గమును బోధించెదను. నీవు పతితుడవు కాకుండా సదా నేను కాపాడెదను. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.